ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, ప్రేమ కనికరం కలిగిన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈ వాక్య వర్తమానం అందించువాడివి పరిశుధాత్ముడే కానీ నా వల్ల కాదు. పరిశుధాత్ముడికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోండి నాయన. విడమర్చి విప్పి చెప్పగల గొప్ప దేవుడవు నీవే. ప్రభు అయిన యేసు క్రీస్తుకి పరిశుధాత్మని కుమ్మరించి ఆ పరిశుధాత్మను బట్టి వాక్య వర్తమానం అందించాడు. అట్లాగే ఆయన పొందుకున్న ఆత్మను మళ్ళీ 12 మంది అపోస్తులకు కుమ్మరించి ఆ అపోస్తులు పరిశుధాత్మను బట్టి వాక్య పరిచర్య చేశారు. నాయన, ఈ పరిచర్య అంతయు కూడా పరిశుధాత్ముడే కానీ మానవుడి వల్ల కాదు, మానవుడు చెప్పలేడు. నాయన, ఈ వాక్య వర్తమానం పరిశుధాత్ముడికే ఘనత, మహిమ, ప్రభావం తెచ్చుకోమని, దీనుడునైన నన్ను నీ సిలువు సాటున మరుగుపరుచుకోమని నా ప్రభుని ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామములో వాక్య వర్తమానం అందించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సొలొమోను మహాజ్ఞాని. ఈ సొలొమోను ఎందుకని జ్ఞాని అంటున్నానంటే, ఈ సొలొమోను మొదటిగా రాజు అయిన తరువాత తను దేవుని ఆలయంలోనికి వెళ్ళి, అయ్యా నాకు బంగారము కొదువు లేదు, ధనధాన్యాలు కొదువు లేదు, నాకు ధనముంది, ధాన్యం ఉంది, ఈ లోక భోగాలన్నీ నాకున్నవి. ఈ ఇశ్రాయేలీల ప్రజలను 12 గోత్రాల మందిని పరిపాలన చెయ్యాలి అంటే నాకు జ్ఞానమును ప్రసాదించు అన్నాడు. ఈ జ్ఞానము ప్రసాదించమన్నప్పుడు ఏం జరిగింది ప్రియమైన వారులారా అంటే, ఆయనకి దేవుడైన యెహోవా జ్ఞానమును ప్రసాదించాడు. ఆ జ్ఞానం ఎక్కువైపోయేలేకే విగ్రహారాధికుడయ్యాడు. విగ్రహారాధికుడైనాక అంతా వ్యర్థం 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 అని రాశాడు. సరే, అది పక్కన పెడదాం. మొట్టమొదటిలో ఉన్న స్థానాలను బట్టి, మొట్టమొదటిలో ఉన్న స్థితిని బట్టి మాట్లాడుకుందాం. ఇక్కడ ఇది ప్రవచనము అనవచ్చును, ఎందుకంటే గూఢమైన అర్థాలతోనూ గూఢమైన మర్మముతోనూ సొలొమోను రాసిన మాట ఇది. చూద్దాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యము. గుమ్మములో యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలవబడి, అదిగో చూడండి, అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచు ఉన్నది. చాలండి ప్రియమైన వారులారా, మరి వాస్తవానికి ఇప్పటికి కూడా ఈ రోజుల్లో పల్లెటూరులో ఏం చేస్తారంటే, పొలిమేరు ఉంటుంది. బస్తీల్లో పొలిమేరు లేదు, పొలిమేరు ఉంటుంది. ఆ పొలిమేరు గవిని, గుమ్మము అనొచ్చు, గవిని అనొచ్చు. అయితే రాజుగారు వేరొక దేశం నుంచి రాజుగారు కానీ రాజుగారు సైన్యంలో ఎవరు వచ్చినా కానీ ఆ దేశంలోనికి ఎంట్రవ్వాలంటే పొలిమేరులో ఉండి, అయ్యా మీ గుమ్మము దగ్గర మేము ఉన్నాము, మీరు మాకు అవకాశం ఇస్తే మేము మీ దేశంలోనికి వచ్చి మేము వస్త్రాలు అమ్ముకుంటాము, లేదా వ్యాపారం చేసుకుంటాము, లేదుగో ఇలాంటి వైద్యుడిని, నేను అక్కడ రోగులుంటే వైద్యం చేస్తాను అని రాజుగారికి వర్తమానం పంపిస్తారు. ఎక్కడ? పొలిమేరులో ఉండి. అది గుమ్మము లెక్క. అయితే ప్రియమైన వారులారా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, మళ్ళీ ఇంకొక మాట అంటున్నాడు, పురద్వారమునొద్ద పట్టణపు గవిని యొద్దను. పట్టణపు పురద్వారము. పురద్వారం అంటే ఎక్కడయ్యా అంటే ఊరి మధ్యలో, అనగా రచ్చబండ. ఎన్ని ఉన్నాయండి ఇప్పుడు? 2 ఉన్నాయి. ఒకటి ఊరి పొలిమేరు, 2 ఊరి మధ్యలో ఉన్న రచ్చబండ. ఈ రచ్చబండ దగ్గర ఎవరు కూర్చున్నారంటే బోయాజు కూర్చున్నాడు. బోయాజు కూర్చొని రూతు విషయంలో ఎంతో చక్కగా మాట్లాడి ఆమెను వివాహము చేసుకున్నాడు. ఎందుకని అంటున్నానంటే ఈ మాట, ఒక పాస్టర్ అంటాడు, యూట్యూబ్లో ప్రసంగాలు ఎక్కువైపోయినాయి, పరిశుధాత్మని తండ్రిని పరిశుధాత్మని కుమారుణ్ణి చూపించలేదు, అది చూపిస్తేనే సువార్త అంటున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తులోనే 3 ఇవిడి ఉన్నాయి. తండ్రి వల్ల అనుగ్రహింపబడ్డాడు, కుమారుడు పరిశుధాత్మని కుమారుడయ్యాడు, పరిశుధాత్మని పొందుకున్నాడు, సువార్తని స్వస్థతలను చేశాడు.
త్రియేక దేవుడై ఉన్నాడని పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నది కదా. ప్రవచనం, ప్రవక్తల ప్రవచనం తండ్రి, కుమారుడు సువార్త, పరిశుద్ధాత్మ అపోస్తులు. మరి బైబిల్ కాలేజీలో మీరు ఏం విన్నారో ఏం చెప్పారో మాకు తెలీదు. ఏమంటున్నాడు ప్రభువైన యేసుక్రీస్తు? నేను పొందుకున్న ఆత్మను మీకు అనుగ్రహించులాగున నేను వెళ్ళి తండ్రి యొద్దకు వెళ్ళి మీకు పంపిస్తాను. పంపించబట్టి యెరూషలేము దేవాలయంలో ఉండి ప్రార్థన చేయబట్టి వారికి పరిశుద్ధాత్మని అనుగ్రహించగా 12 మంది అపోస్తులు సువార్తని ప్రకటించారు. అది పరిశుద్ధాత్మ. కుమారుడు అనుగ్రహింపబడ్డాడు కనుక ఆయన మీద కుమ్మరించబడిన స్వస్థతలు సువార్త చేశాడు. నేను చేసిన సువార్తలో తండ్రి ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. మనసు పెట్టి గ్రహించాలి. ఎదుగుతున్నాడు లేదా మంచి పేరు వస్తుందని ఎదటివాడి మీద బురద జల్లకూడదు. అలాగే గురిగింజ అంతా కూడా ఎర్రగా ఉన్నాను అనుకుంటే కింద నలుపు ఉంటుంది. ప్రియమైన వారులారా, ఇక్కడ గవిని యొద్ద కూర్చొని రూతు విషయంలో మాట్లాడినప్పుడు రూతు విషయంలో ఆయన బంధువు యొద్దకు, ఎవరు బంధువు? ఆమె బంధువుల యొద్దకు, తన భర్త యొద్ద బంధువుల యొద్దను పిలిపించి, అయా ఈమె ఆస్తిని నీవు కాపాడవలమైన మాడివైతే, రూతు 4:1, కాపాడగలిగిన వాడివైతే నీవేం చేస్తావయ్యా అంటే, ఈమెని వివాహం చేసుకో. అయ్యా నేను వివాహము చేసుకోను, ఆమె ఆస్తి నువ్వే తీసుకో, ఆమెని వివాహం కూడా నువ్వే చేసుకో అని బోయాజుతో మాట్లాడి ఆమెకు విడుదల కలిగింది. అదిగోండి, పురద్వారమునొద్దకు పోయి, ఇందాక చెప్పాను కదా, పురద్వారము. అక్కడ కూర్చుండగా బోయాజు చెప్పిన బంధువుడు ఆ త్రోవన పోవుచుండెను గనుక ఈ తట్టు తిరిగి ఇక్కడ కూర్చోండమని అతను పిలవగా అతడు వచ్చి కూర్చుండెను. చాలండి. ప్రియమైన వారులారా, ఎందుకు పిలిచాడు? వాస్తవానికి నయోమి ఆస్తి అంతయ్య కూడా బావ అవ్వచ్చు, లేకపోతే మరిది అవ్వచ్చు, వారు స్వాధీనంలో ఉన్నది కనుక ఆ ఆస్తి అంతయ్య కూడా తీసుకొని వీరి ఇంటి పేరు, వీరి వంశము పేరు నిలపటానికి ఏం చేశాడయ్యా అంటే, బోయాజు, అమ్మా మీ బంధువులు ఉన్నారు, మీ బంధువులతో మాట్లాడి వారు దాన్ని చేసుకోనంటే మిమ్మల్ని ఇడిపించగల సమర్థుడను నేనే. ఏం చెప్పింది? చక్కగా చెప్పింది కదా అత్త నయోమి. ఏమని చెప్పింది? అమ్మా మనల్ని విడిపింపగలవాడు ఈయనే. అక్కడ విడుదల ఎవరికి వచ్చింది? ఋతువుకు విడుదల వచ్చింది. ఋతువుకున్న ఆస్తికి విడుదల వచ్చింది. ఈయన బోయాజు వివాహం చేసుకున్నాడు. ఇది మొదటి విడుదల. రెండో విడుదల చూసుకుందాం. చూడండి, నిర్గమకాండము 12:22, 23. తీసుకుని పళ్ళెంలో ఉన్న రక్తములో దానిని ముంచి ద్వారబంధమున్న పైకమ్మికిని 2 నిలువు కమ్మిలకును పళ్ళెములో నుండి రక్తమును తాకింపవలెను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఈసోపు అనేది ఈ కుంచిగా ఒక జానడ కన్నా ఎక్కువగా పెరగదు. అది ఎంతో మెత్తగా ఉంటుంది. అసలు బ్రష్ కన్నా ఇంకా మెత్తగా ఉంటుంది. అయితే గొర్రెపిల్ల రక్తము వధింపబడింది. అదిగా ద్వారబంధములకు పూసినప్పుడు సంహారకుడు అనగా మరణ దూత నీ ఇంటిలోనికి రాదు అని అక్కడ ఇశ్రాయేలీయులను కాపాడాడు. ఇక్కడ గుమ్మపు గవని యొద్ద ఉండి, పురద్వారము యొద్ద ఉండి ఇక్కడ రూతుని బోయాజు కాపాడాడు. ఇక్కడ ఈ గుమ్మమునకు రక్తము, గొర్రెపిల్ల రక్తము పూసినప్పుడు ఇశ్రాయేలీయులందరికీ కూడా మోక్షము కలిగింది. సంహారకుడు అనగా మరణదూత లోనకి రాలేదు. వాస్తవానికి ఈ గొర్రెపిల్ల రక్తము ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాదృశ్యమై ఉన్నది.
ప్రభువైన యేసు క్రీస్తుకు కూడా సాదృశ్యమై ఉన్నది. అట్టి సాదృశ్యాన్ని నీకు అనేకమైన ప్రవచనాలు చూపించవచ్చు. అయితే సమయము నాకు లేదు. ఈ ఒక్క మాట మీద ప్రియమైన వారులారా, వాస్తవానికి 100 ప్రసంగాలు చేయవచ్చు. 23 యెహోవా ఐగుప్తులను హతము చేయుటకు దేశ సంచారము చేయుట, ద్వారబంధర పైకమ్మి మీదను 2 నిలువు కమ్మెల మీదను ఉన్న రక్తమును చూసి చూడండి ప్రియమైన వారులారా, యెహోవా ఆ తలుపుని చూసి, ఏ తలుపుని? ఆ తలుపు మీద ఉన్న గుర్తు చూసి, రక్తం చూసి, ప్రియమైన వారులారా జ్ఞాపకం చేసుకోండి. ఈ గొర్రెపిల్ల రక్తము ప్రభుని యేసు క్రీస్తుకి సాదృశ్యము, పాప శాప విమోచనకు సాదృశ్యమై ఉన్నది. వాస్తవానికి నిర్గమాకాండము కూడా ప్రవక్తలు ప్రవచనం వల్ల రాసిందే. అనగా ఇది ప్రవచన గ్రంథాలు. ఈ రెండు ప్రవచన గ్రంథాలు. ప్రవచనం ఇచ్చేది ప్రవక్తలకి పరిశుద్ధాత్ముడు, అనగా దేవుడైన యెహోవా వారితో మాట్లాడిన మాటను ప్రవచనం, దాని అర్థము, దాని భావము. చూడండి ప్రియమైన వారులారా, ఇంకొకటి కూడా మనము చాలా లోతుగా దీర్ఘంగా మనము విందాం. ఒక్కొక్క వాక్యాన్ని ఒక్కొక్కటి ధ్యానించుకుందాం. ఇది కూడా ప్రవచనమే. ఇది కూడా దేవుడైన యెహోవా ఎజ్గేల్కి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన ప్రవచనం. ఇది ఇంత ఇదిగా విడమర్చి విప్పి చెప్పుకొని వెళ్ళాలంటే వినట్ల ఎవరు? వినట్ల. రైతు బజార్కి వెళ్ళినప్పుడు నచ్చిన కూరగాయ తీసుకుంటారు. అలాగే ప్రియమైన వారులారా, వాక్యము వినాలి. ఇతను చెప్పే వాక్యములో సబ్జెక్ట్ ఉన్నది అంటే ఆ వాక్యములో వారు విడమర్చుకుంటారు. ఈ భావం ఇది, ఈ భావం ఇది, ఈ భావం ఇది అంటారు. క్రైస్తవులేగా వినేది, వేరొకళ్ళు వినరగా. వాక్యం తెలిసిన వాళ్ళేగా. అంటే నువ్వు వాక్యం చెబుతుంటే ఎక్కడో వ్యవహారం చేసేవాళ్ళ నీ సంఘానికి వచ్చేది. ఇంక వాళ్ళకేం చెప్తావు? నువ్వేది చెప్పినా ఒకటే వాళ్ళకి. బోర బుద్దినా ఒకటే, డ్రమ్ము కొట్టినా ఒకటే, కంజర వాయించినా ఒకటే. అలాంటి స్థితిలో ఉన్నావేమో గుర్తు చేసుకో. సంఘం అంటే ప్రియ దైవ సేవకులారా, నువ్వు ఇంటిలో ఉండి ప్రార్థన చేసేది ప్రార్థన కాదు. అది నీ కుటుంబం కొరకు చేసుకోవాలి. సంఘం కొరకు ఆలయంలోనికి వచ్చి పుల్పీట్ దగ్గర ఎదురుంగా కూర్చొని లేదా మోకరించి సంఘం కొరకు విజ్ఞాపన చేసిన వాడు నిజమైన సేవకు పిలుచుకోబడ్డవాడు. పొద్దున్న లేచిన కాడ నుంచి ఫోనులు తీసుకొని ఎక్కడెక్కడ ఏమి ఇస్తారా, ఎక్కడెక్కడ ప్రార్థనలు ఉందని చూసుకొని వెళ్ళేవాడు కాదు. నీకు సంఘం అప్పచెప్పినప్పుడు, చర్చి అప్పచెప్పినప్పుడు సంఘం కొరకు విజ్ఞాపన చేయాలి. అది నీ బాధ్యత, నీ పని. పౌలుకి 7 వాడలు ఉన్నాయండి. భార్య పిల్లలు కూడా ఉన్నారు. వదిలేసి వచ్చేసాడు. నువ్వు సంపాదించుకోవడానికి వస్తున్నావు, జాగ్రత్త. పేరు కోసం వస్తున్నావేమో ఆలోచించుకో. ప్రతిష్ట కోసం వస్తున్నావేమో ఆలోచించుకో. చూడండి యెజ్గేలు ఎలాగా ప్రవచించాడో, యెజ్గేలు ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో. యెజ్గేలుకి ప్రభువైన యేసు క్రీస్తు నామములో పరిశుద్ధాత్ముడు అనగా దేవుడైన యెహోవా ప్రవక్తలతో మాట్లాడిన మాటలను ఇదిగో ఆయన చూసిన, యెజ్గేలు గారు చూసిన దర్శనాన్ని మనం వివరించుకుందాం. చూడండి ప్రియమైన వారులారా, యెజ్గేలు 47, 1, 2, 3, 4, 9 వరకు మనము దీనిని వివరించుకుందాం. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. అతడు మందిరపు గుమ్మమునకు నన్ను తోడుకొని వచ్చెను. మందిరం తూర్పు ముఖముగా ఉండెను. మందిరము తూర్పు ముఖముగా నుండెను. నేను చూడగా మందిరపు గడప క్రింద నుండి, మందిరపు గడప
క్రింద నుండి నీళ్లు ఉబికి తూర్పుగా పారుచుండెను. చాలండి, మళ్ళీ తర్వాత కిందకి చదువుకుందాం. ప్రియమైన వారలారా, మరి ఇల్లు కట్టినప్పుడు ఏం చేస్తామంటే ముందుగా గోడలు కట్టి గుమ్మమును పెడతాం. గోడల కన్నా ముందు గుమ్మమును పెడతాం. అందుకని నీ హృదయం అనే గుమ్మము ఎలా ఉన్నది? బాప్టిజం తీసుకున్నావు, దానికి సాదృశ్యం ఏమిటయ్యా అంటే నీ హృదయం అనే గుమ్మానికి ప్రభువైన యేసు క్రీస్తు నామములో తన గొర్రె పిల్ల రక్తముని రాసుకున్నావు. అది నిర్గమకాండం. క్రైస్తవుడిని అని చెప్పుకోవటానికి పేరుకి అదిగో ఆ రక్తముని రాసుకున్నావు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు నామములో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్టిజం పొందావు. ఆ బాప్టిజము గొర్రె పిల్ల యొక్క రక్తము నీ హృదయానికి 4 దిక్కులుగా లేదా 3 దిక్కులుగా రాసుకున్నావు. మరి నీ హృదయం అనే గడప కమ్మె కింద నుండి ప్రార్థన అనే నీరు, నీ దైవ సేవకుడు చెబుతున్న వాక్యం అనే నీరుని ఫలించుతుందా? ఆలయము పరిశుద్ధాత్మ నీ హృదయములో ఉంటే అది ఆలయమే. పరిశుద్ధాత్మ నీ హృదయములో ఉంటే ఆలయమే. ఆ పరిశుద్ధాత్మ ఉన్న సంఘ బిడ్డలు నీకు ఉన్నారా? నువ్వు బల్ల కార్యక్రమిస్తుంటే బయట వ్యవహారం చేసేవాళ్ళు ఉన్నారా? ఏం చేస్తున్నావు నువ్వు? చెప్పు. ఎప్పుడు కూడా నీ ముఖం మీద పౌడర్ జారిపోయిందా, పౌడర్ ఉందా, ఉమ్ము ఉందా, ఉమ్ము పడిందా లేదా, దుమ్ముందా లేదా అని ముందు నీ ముఖం నువ్వు చూసుకో. అది నీకు ఆశీర్వాదకరం. తెలుసుకో. ఇక్కడ నీ హృదయములో, నీ హృదయముకు ఉన్న గుమ్మము, ఆ గుమ్మము కిందనున్న గడప కమ్మె కింద నుంచి నీరు అనే వాక్యము, జీవజల వాక్యము వస్తుందా? ఆ వాక్యముని నువ్వు ప్రకటిస్తున్నావా? జ్ఞాపకం చేసుకో. ఎంతమంది నీ హృదయములో ఉంచుకున్నారు? 82, 83లో ఒక గొప్ప దైవజనుడు చెప్పాడు. ఏమనంటే, ప్రియమైన ఇశ్రాయేలీయుల ప్రజలారా, నాకు దేవుడైన యెహోవా చెప్పిన మాట ప్రకారముగా మోషే ఇశ్రాయేలీయుల ప్రజలకు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఆవు మజ్జిగ మీరు తాగండి, ఆవు మజ్జిగ తాగితే మీకు శ్రేష్టము. ఎన్ని సంవత్సరాల క్రితం చెప్పాడు నాకు ఆ వాక్యము? ఇప్పటికి నాకు గుర్తుంది, ఈ రోజుకి నాకు గుర్తుంది ఆ సబ్జెక్ట్ అంతా. మరి నువ్వు చెప్తున్న వాక్యము నీ విశ్వాసుల హృదయాల్లో ఉంటుందా? అలాగ భయము కలిగి, భక్తి కలిగి, ప్రేమ అనురాగాలతో దేవుని వాక్యముని మనస్ఫూర్తిగా వింటున్నారా? గమనిస్తున్నావు నువ్వు? ఆలోచించుకో. వాక్యం చెప్తమే కాదు, ప్రజలు వింటున్నారా, వింటలేదా అనేసి కూడా మనం వారి అంక చూస్తూ ఉండాలి. వారు ఎలా మాట్లాడుకుంటున్నారు, వారి చెవులు ఎట్లా ఉంటున్నాయి, వారి చూపు ఎలా ఉంది, వారి హృదయం ఎలా ఉంది అని వారి ముఖాలు చూసుకుంటూ ప్రకటించాలి. తండ్రి బాధ్యత, పాస్టర్ బాధ్యత. గొర్రె మేత తింటుందా లేదా అని అన్నిట్లోకి వెళ్ళి, మందలోకి వెళ్ళి దేవులాడుతూ ఉంటాడు కాపరి. ఇది తింటలేదంటే దీనికి అరుగుదల లేదా, లేదు దీనికి ఆహారం నచ్చలేదా అని వేరొక దగ్గరికి నడిపిస్తాడు. మంద యొక్క లక్షణము, మంద యొక్క కాపరి యొక్క బాధ్యత అది. ఏనాడైనా నీవు ఒంటరిగా ఆలయములో మోకరించి ప్రార్థన చేసి సంఘము కొరకు విజ్ఞాపన చేసావా? నీ కుటుంబం కొరకు ఇంటిలో ఆరాధన అనేది అనేక మంది కోసం చేసేది ఆలయంలో చేయాలి. చెప్పారా నీకు ట్రైనింగ్లో? చెప్పలేదా? గమనించుకో. చూద్దాం
నీ హృదయమనే గవిని వద్ద నుండి నీరు పారుతూ తూర్పు ముఖమునకు వెళుతున్నాయా? పరిశీలించుకో. 2వ వచనంలో పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా తను నడిపించి నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పుకు పోవు మార్గములో అనవచ్చును, దారి అనవచ్చును. చూడండి ప్రియమైన వారులారా, మళ్ళీ చూపించి చుట్టూ తిప్పి తీసుకొని వచ్చి మళ్ళీ తూర్పు ముఖముగా నిలబెట్టాడు. ప్రియ విశ్వాసి, నీ ప్రార్థన మోకాళ్ళలోతు ఉన్నదా, గిలకలలోతు ఉన్నదా? గమనించు ప్రియమైన వారులారా. మళ్ళీ చెప్తున్నాను, బోయాజు చెప్పింది పురద్వారము, అది గుమ్మము లెక్కే ద్వారము. గవిని రచ్చబండ, అది కూడా గుమ్మము లెక్కే. అలాగే ఇశ్రాయేలీలు ప్రియమైన వారులారా, వారికి మరణము దూత రాకుండా కాపాడింది గుమ్మము, రక్తము రాయబడింది, గొర్రెపిల్ల రక్తము, అది గుమ్మమే. ఇది కూడా, అవి 2 ప్రవచనాలే, ఇవి కూడా ప్రవచనం. అక్కడ విడుదల ఉంది, నిర్గమకాండంలో ఇశ్రాయేలీయులకు విడుదల ఉంది. ఇక్కడ కూడా విశ్వాసి యొక్క హృదయములో ఉన్న నీ దైవ సేవకుడు చెప్పిన వాక్యము ఎంతవరకు ఫలించి నీరువలే పారుతున్నది, నీరువలే పారుతున్నది. చూసుకుందామా? ఇంకొకసారి చదువుకుందాం. 2వ మాట చదువుకొని మనం ఇంకా కిందకి వెళదాం. పిమ్మట ఆయన ఉత్తరపు గుమ్మపు మార్గముగా నన్ను నడిపించి చుట్టూ త్రిప్పి తూర్పునకు పోవు దారిని బయట గుమ్మమునకు తోడుకొని వచ్చాను. చూడండి ప్రియమైన వారులారా, ఈ బయటికి వెళ్ళిపోతున్న ఈ నీళ్లు, ఈ బయట గుమ్మములో నుంచి, ఈ ఆలయంలో నుంచి బయటికి వెళుతుంది. ప్రియమైన వారులారా, ఈ నీళ్లు బయటికి వెళుతుము అంటే నీ సంఘము తరపున నీవు ఎంతమందిని స్వార్థికులుగా సిద్ధపరిచావు, ఎంతమందిని పంపించావు, అది ఒకటి. 2వది, వాక్యము నీటితో పోల్చబడింది. ఆ వాక్యము ప్రజలిల్లుతున్నదా? ఎప్పుడు నీ కుటుంబం గురించి చెప్పుకుంటావు. నువ్వేమన్నా అనుకో, నాకు బాధలే. ఎదురుపడి మాట్లాడినా నాకు బాధలే. ప్రియమైన వారులారా, జ్ఞాపకం చేసుకోండి. నిత్యము నిత్య రాజ్యానికి వారసుడు అయినప్పుడు నీవు ఎంత నీ వాక్యము దేవుణ్ణి చూపించుతూ చెప్తున్నావా, పరిశుద్ధాత్మని చూపించి చెప్తున్నావా, లేదంటే నీ వారిని చూపించి చెప్తున్నావా? 12 మంది అపోస్తులు కుటుంబం గురించి ఎక్కడా చెప్పలా. ప్రవక్తలు తన కుటుంబం గురించి కూడా ఎక్కడా చెప్పలా. ఆలోచిస్తున్నావా? నీవు చేసిన మెసేజ్ని నువ్వు ఒకసారి నువ్వు పెట్టుకొని, ఎదట వారు చేసింది నువ్వు వింటాం కాదు, నువ్వు చేసింది నువ్వు విని అందులో ఏమున్నదో ఒకసారి పరిశీలించుకో, గమనించుకో. చూద్దాం ప్రియమైన వారులారా, 3వ మాట చదువుకుందాం. ఆ మనుషుడు కొలనూలు చేత పట్టుకొని తూర్పు మార్గమును బయలువెళ్ళి
మూరలు కొలిచి 1000 మూరలు కొలిసి ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా ఆ నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు చీలమండ లోతుండెను. అదిగో చూడండి, ఇందాక చెప్పాను కదా, నీ చేసిన సువార్త నీ గ్రామంలో ఎంతవరకు ప్రజరిల్లుతున్నది, ఎంతవరకు వారి క్రియలు ఉంటున్నవి అని నీవు నీ స్వార్థ విషయంలో ఆలయం చుట్టూ తిప్పుకొని తీసుకొచ్చాడు. అవి శీలమండలము లోతు ఉన్నవి. ఈ నీళ్లు సాదృశ్యం ఏమిటాయి అంటే వాక్యానికి, మారు మనసుకి, బాప్టిషానికి సాదృశ్యం. బాప్టిషం పొందినవాడు ఎలా ఉంటున్నాడు, తను ఎలా జీవిస్తున్నాడు, తను కోపములో ఏమి మాట్లాడాడు, కోపం తగ్గినాక క్షమాపణ అడిగాడా, కోపపడు పాపం చేయవద్దు, ఎలా ఉంటున్నాడు నీ ఆలయంకి వచ్చే విశ్వాసుల యొక్క ప్రవర్తన? నటిస్తున్నారా, జీవిస్తున్నారా? పైకి ఒకలాగా లోపల ఒకలాగా ఉంటున్నారా? తీర్పు ఉంది నాన్న, జాగ్రత్త. ప్రియ దైవ సేవకులారా, తీర్పు ఉంది. నువ్వు ఇత్తిన ఇత్తురు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వాదం పొంది జీవగ్రంథములో పేరు సంపాదించుకునే ఒక విశ్వాసిని నువ్వు సిద్ధపరచకపోతే వాక్యమని ఇత్తనము నీవు ఇత్తిన వాక్య ప్రకారంగా వారి ప్రవర్తనను కూడా నీవు గమనించుతూ వారి కొరకు విజ్ఞాపన చేస్తూ వారి పేరు జీవగ్రంథంలో రాయటానికి భారము కలిగి బాధ్యత కలిగి నీవు విజ్ఞాపన చేస్తున్నావా? తీర్పు ఉన్నది కదా. ఇంతమందిని అప్పచెప్పానయ్యా, అంతమందిలో ఎంతమంది పేర్లు ఇక్కడ ఉన్నాయి? ఎంతమంది ఖచ్చితంగా వాక్యాన్ని ఆ వాక్య ప్రకారంగా విజ్ఞాపన చేస్తున్నారు, ఆ వాక్యము ప్రకారంగా నడుచుకుంటున్నారా? వాళ్ళ ప్రవర్తనని నువ్వు చెప్తున్నావా, లేకపోతే నాకు నోటికొచ్చింది చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా? ఆలయము చుట్టూ తిప్పి తీసుకొని వచ్చి శీలమండలములోతు నీళ్లను చూపించను. అది దేనికి సాదృశ్యమయ్యా అంటే బాధ్యత. ఈ నీరు వారి శీలమండలం అనగా వాక్యముని నడవడిక కలిగిన శీలమండలం అనగా వాక్యము నడవడిక కలిగి నీవు జీవిస్తున్నాడా? నీ విశ్వాసి నీవు జీవిస్తున్నావా, నేను జీవిస్తున్నానా అని ప్రశ్న వేసుకోవాలి. కిందకు చదవయ్యా 4వ మాట. ఆయన మరి 1000 మూరలు కొలిచి ఆయన మళ్ళీ 1000 మూరలు కొలిసి నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్ల గుండా నన్ను నడిపింపగా నీళ్లు మోకాళ్ళ లోతుండెను. నీళ్లు మోకాళ్ళ లోతు ఉండెను అనగా వాక్యము వారికి నడవడికని మోకాళ్ళ లోతులోనికి నడిపించింది. ఈ నడవడిక అనేది వాక్యం అనే నీరు మోకాళ్ళ లోతులోనికి నడిపించింది. ఇంక వాడు జారిపోవటానికి అవకాశము లేదు. అయితే అవతల ఒడ్డు లేకపోతే యువతల ఒడ్డు, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా సరే ఏం చేస్తాడు? ఇది దాటాల్సిందే ఈ నది అని నడుస్తాడు. తర్వాత ఈదాల్సిందే అని ఈదుతాడు. వాడికి ఏముంది? పరలోక రాజ్యములో ఆయనను చూసే హక్కు అధికారము కలుగచేసి ఉన్నాడు. నీళ్లలో వరద వచ్చేటప్పుడు కానీ, మామూలుగా నీళ్లు వచ్చేటప్పుడు కానీ, మనకి విజయవాడ కృష్ణానది కనుక మామూలుగా నీళ్లు వచ్చేటప్పుడు చెట్లు వస్తాయి, గడ్డి వస్తుంది, జంతువులు వస్తాయి చనిపోయినాయి, మనుషులు కూడా వస్తారు. ఆ నీళ్ల మీద ఈదాలి అంటే ఇవన్నీ కూడా తప్పించుకొని వెళతాడు. ఒక ఏకలవ్యుడు ఒక పక్షిని కొట్టాలి అంటే పైనే చూస్తాడు, కింద రాళ్ళు ఉన్నాయా, రప్పలు ఉన్నాయా, గొయ్యి ఉందా, లేకపోతే ఏదన్నా రాయికి తట్టుకొని పడిపోతానని కింద చూసుకోడు. వాడి గురి అంతా కూడా అదిగో ఎగురుతున్న పక్షి కానీ,
లేకపోతే చెట్టు మీద కొమ్మ మీద ఉన్న పక్షిని కానీ వాడి గురి అంతా దాని మీద ఉంటుంది. నీవు నిజమైన సువార్త చేస్తే ఈ మోకాళ్ళ లోతులోనికి వచ్చిన విశ్వాసి, వాక్యమును నీటిలోనికి నిలబడ్డ విశ్వాసి ఇదిగో ఈదటానికి ప్రయత్నిస్తాడు, కానీ వెనక్కి ఒడ్డెక్కిదానికి ప్రయత్నం చేయడు. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996. ఈ కార్యక్రమానికి సహకరించుటకు మీ కానుకలు పంపుటకు మా అకౌంట్ నంబర్ 427729059996.